US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. విశాఖ రైల్వే జోన్ చాలా కీలకమైన విషయం. రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. విశాఖ రోడ్డు, రైల్వే, విమాన కూడలుగా ఉండడమే విశాఖ అభివృద్ధికి మూలం. అందులో రైల్వేకి సంబంధించినటువంటి జోన్ లేనందువల్ల ప్రతి నిర్ణయాలు చేయడానికి జోనల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వస్తుంది. అందుకని రైల్వే జోన్ మన విభజన చట్టంలో కూడా ఉంది. రైల్వే జోన్ అనేది హక్కు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. దీన్ని కేంద్రం కూడా ఆమోదించామని 2017లో ప్రకటించారు. 2018 మోడీ గారు విశాఖలో వచ్చిన సందర్భంలో మరింత స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ సుమారుగా 4 ఏళ్ళు దాటినా ఎందుకు కనీసమైన పని కూడా ప్రారంభించాల. ఓనమాలు అంటామే, పనులు అనేటువంటిది నామమాత్రం కూడా ఏమీ ప్రారంభించాల. ఒక్క అంగుళం కూడా ఓఎస్టీ మాత్రం ఉన్నారు. పనులు చేయించేది ఎవరనంటే జనరల్ మేనేజర్. ఆపరేషన్స్ పనులు చేయించాల్సినటువంటి జనరల్ మేనేజర్నే నియమించాల, పనులు ప్రారంభించాల. అలాగే విచిత్రంగా ఏంటంటే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదు, అందుకనే మేము పనులు ప్రారంభించలేదని బీజేపీ నాయకులు ఇక్కడ వాదించారు. రైల్వే మంత్రి ఎవరు చెప్పలే. కానీ ఇక్కడ నాయకులు వాదించింది ఏమంటే ఆర్లోలో సరైన స్థలం చూపించలేదని చెప్పారు. కానీ మొదటి ప్రాజెక్టు రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా రాసింది, విశాఖ నగరం నడిబొడ్డులోనే 25 ఎకరాల రైల్వేకి సొంత స్థలం ఉంది, ఇక్కడే మేము జోన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఓఎస్టీ ప్రకటించారు. డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఉంది స్పష్టంగా. అలాగే ఇది అందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం. అందుకని ఈరోజు ఉన్నటువంటి క్వార్టర్స్ ఎవరు మనుషులు లేరు, క్వార్టర్లన్నీ కొట్టేపోతున్నారు. ఈ క్వార్టర్లు కొట్టేసి అమ్ముకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇది కుట్ర. అందుకని ఈరోజు ఆలస్యం కావడానికి కూడా ఈ వంక పెట్టి స్థలాలు, నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కమిషన్లతో తీసుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. అందుకే పన్ను ప్రారంభించలేదని మేము ఆరోపిస్తున్నాం. దీన్ని ఛాలెంజ్ చేస్తాం. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పమని బీజేపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా ఆలస్యం చేయడానికి ఏమిటి కారణం? అందుకని కావాలనే ఆలస్యం చేయడం తప్ప ఇంకొకటి కాదు. అందులో కూడా ఈ మర్మం అనేటువంటిది నడిబొడ్డులో ఉన్నటువంటి అత్యంత విలువైన, విశాఖపట్నంలో అత్యంత విలువైన స్థలాలు ఏమైనా ఉంటున్నాయంటే రైల్వే కొన్నాయి. అందుకని ఈ స్థలాల మీద వాళ్ళకి దుర్బుద్ధి అనేటువంటిది ఉన్నది. అందుకని తప్పుడు ఆలోచనలతో కావాల్సిన జాప్యం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున. అలాగే రెండోది రైల్వే జోన్ ఇక్కడ పెట్టకుండా దీన్ని విశాఖ తరలిస్తామని చెప్పేసి రైల్వే బోర్డే ప్రకటించింది. రైల్వే డివిజన్ అనేది దేశంలో అన్ని జోన్లతో పాటు డివిజన్ కూడా అక్కడే ఉంటాయి. అందుకని డివిజన్ చేసేటువంటి పనులు ఏమిటి? రైల్వే నిర్వహించడం అనేది. రైల్వే నిర్వహణలో కావాల్సినటువంటి డీజిల్ లోకో షెడ్ కానీ, ఎలక్ట్రికల్ లోకో షెడ్ కానీ, అలాగే కోచ్ కాంప్లెక్స్లు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు విజయవాడ డివిజన్ ఆఫీస్కు షిఫ్ట్ చేసి రోజు అధికారులు అక్కడి నుంచి వస్తారా? పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. పనులు ఇక్కడ జరిగేటప్పుడు డివిజన్ ఆఫీస్ని వేరే చోటుకి ఎందుకు తరలించారని అడుగుతున్నాం. తరలించడం అనేది తప్పు. దీన్ని బలహీనం చేసేటువంటి పనులు చేయడం. అందుకని రైల్వే పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమతో మొన్నటిదాకా ఒరిస్సాతో వారికి ఉన్నటువంటి, అందులో ఇప్పుడు ఒరిస్సాలో నేరుగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆ విధంగా ఈరోజు ఒరిస్సాకి అంటగాకే దానికోసం మాకు పక్షపాతం లేకుండా ఒరిస్సా హక్కులు ఒరిస్సాకి ఇవ్వండి, అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి డివిజన్నే లేపేయాలనేటువంటి దుర్బుద్ధి అనేటువంటిది తప్పుడు పద్ధతి, సరైనది కాదు. రైల్వేకి అది వినాశనం అవుతుంది. అట్లాగే ఉద్యోగులను కావాలని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కావాలని కార్మికులు 5,000 మంది ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉన్నారు. ఇక్కడ పనుల్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. అందుకని వారిని కావాలని ఇబ్బంది పెట్టేదానికే డివిజనల్ కార్యాలయాన్ని ఇక్కడ నుంచి మార్చాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకని జోన్ ఇక్కడే ఉండాలి, రావాలి, పనులు ప్రారంభించాలి, డివిజన్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఉంచాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఇటీవల కలిసినటువంటి వాటిల్లో ప్రయారిటీ ప్రాధాన్యత అనేటువంటి వాటిలో విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు, అలాగే రైల్వే జోన్ లేదు.
ఇది సరైనది కాదు. అభివృద్ధి అనేటువంటిది నేను వస్తే అభివృద్ధి చేస్తాను అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటప్పుడు అభివృద్ధికి మూలమైనటువంటి రైల్వే గురించి ఎందుకు పట్టించుకోలేదు? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా విశాఖ అభివృద్ధి కావాలంటే ఈ రెండు కూడా కీలకం. ఉదాహరణకి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రతిరోజు కనీసం 8 ర్యాకుల నుంచి 10 ర్యాకులు ఐరన్ ఓర్ రావాలి బయలుదేరా నుంచి. 2 ర్యాకులే వస్తున్నాయి. అది రైల్వే పొరపాట లేకపోతే ఎన్ఎండిసా? ఏమిటి కారణం? ర్యాకులు 2 ర్యాకులే వస్తున్నాయి. స్టీల్ ఉత్పత్తి అనేటువంటి తగ్గించారు. కాబట్టి ర్యాకులు కానీ అలాగే పోర్టుకు సంబంధించినటువంటివి కానీ, ముఖ్యంగా స్టీల్ ప్లాంటు, పోర్టు, బిహెచ్ఈఎల్, బెల్, ఈ రంగాలకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులు, రవాణాలు కీలకమైనటువంటి దాంట్లో రైల్వే జోన్ చాలా కీలకమైన పాత్ర. నిర్ణయాలు అనేటువంటిది ఇక్కడ జరుగుతాయి. అందుకని ఈ పరిశ్రమల అభివృద్ధి కావాలంటే జోన్ను కూడా ఖచ్చితంగా వెంటనే పనులు ప్రారంభించాలా, నిర్మాణం జరగాల. జోన్ యొక్క కార్యక్రమాలని ఇక్కడి నుంచే అమలు చేయాలి. అప్పుడు విశాఖ అభివృద్ధి వేగంగా అవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. లేకపోతే ఉన్న పరిశ్రమలు కూడా తీవ్రంగా నష్టం కలుగుతుంది. ఆ నష్టం కలిగించేటువంటి చర్యల్ని తక్షణం ఆపాలంటే రైల్వే జోన్లో పనులు ప్రారంభించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మన క్వార్టర్స్ ఆఫీసర్లకి, ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఉండవు రాబోయే రోజుల్లో. అని ఇదే కాదు, అన్ని చోట్ల కూడా చేస్తున్నటువంటి పని. సీతమ్మలో అలాగే ఎంప్లాయీస్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. వాళ్ళకి ఈరోజు అపార్ట్మెంట్లు కడతారు. అన్ని చోట్ల చేస్తున్న పని అదే. ఈ రోజున్న భూమిలో 1/10 చాలు ఒకవేళ ఇక్కడ కడితే, లేదా అపార్ట్మెంట్లు దూరంగానే కట్టుకోవచ్చు. కానీ జోన్ అనేటువంటిది ఉంటే అన్ని రకాల కూడా ఇక్కడ సెంటర్. మీకు చూడండి, అసలు విశాఖపట్నం సిటీ అంటేనే సగం పోర్టు, సగం రైల్వే, అంతే. ఈ రెండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.